ఇరవై 29/5/2024 రోజు ఒక సమాచారం వచ్చింది. సన్ సిటీ బండ్లగూడ జాగీర్ పరిధిలో ఒక నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతున్నారని, సరఫరా చేస్తున్నారనే సమాచారం రావడంతో ఒక టీంను ఫామ్ చేసి అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు దాని అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళు ఆ టైంకి రావడం, ఆటోలో దిగి వెళ్ళిపోతుంటే వెంటనే అనుమానాస్పద వ్యక్తులను వెంటనే పట్టుకోవడం జరిగింది. అందులో ఒక మహిళ ఉంది, ఒక పురుషుడు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగును తీసి చూస్తే దానిలో 270 grams MDMA ఉన్నట్టు నిర్ధారణ చేసుకున్నాం. వాళ్ళ ద్వారా అండ్ వేరే పద్ధతుల ద్వారా నిర్ధారణ అయింది. దాని వర్త్ మార్కెట్లో సుమారు 20 లక్షల పైన ఉంటుంది. అదేవిధంగా వారి వివరాలు అడగగా విచారణలో వాళ్ళు ఏం చెప్పిందంటే, వాళ్ళు చంద్రాపూర్కి చెందిన వ్యక్తి మహిళ అక్కడ ఒక నిషాబేర్ అనే ఒక వ్యక్తి నుంచి ఆమె రెగ్యులర్ గా తీసుకొచ్చుకుంటూ ఇక్కడ కొంతమంది ఈవెంట్ మేనేజర్స్ కు ఐటీ కంపెనీ వాళ్ళకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నది, కన్ఫెషన్ ఇచ్చింది. అదేవిధంగా అతను అనుభవ్ సక్సేనా అని ఆమె మిత్రుడు ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఈ వచ్చిన ప్రాఫిట్ ను పంచుకుంటున్నారు. ఈ విధంగా వాళ్ళు చాలా రోజుల నుంచి చేస్తున్నామని ఒప్పుకున్నారు. దానిలో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేసి ప్రాపర్టీని, వాళ్ళ ఫోన్లను, వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ ను అన్ని తీసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీని కోర్టులో ప్రవేశపెడతాం. అదేవిధంగా ఈ ముద్దాయిలను కూడా ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది. సార్ ఇప్పుడు ఆయన చంద్రాపూర్ వ్యక్తి, అతను సప్లయర్. ఆయన మొత్తం వివరాలు అతని గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. త్వరలో అతన్ని కూడా మేము విలువ ఎంత ఉంటుంది సార్? సుమారు 20 లక్షల పైన ఉంటుంది బహిరంగ మార్కెట్ లో. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ సరఫరా చేస్తారు సార్? వాళ్ళు మొత్తం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళు చంద్రాపూర్ నుంచి కొరియర్ ద్వారా, వాళ్ళు లక్డికాపూర్ లో బిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ కొరియర్ ద్వారా తీసుకొని దాన్ని ఇక్కడ ఎవరైతే ఈవెంట్ మేనేజర్ ఉన్నారో ఇవ్వాలనుకున్నారో వాళ్ళ సమాచారం మేరకు మేము అదుపులోకి తీసుకున్నాం. ఎవరైనా ప్రముఖులకు అమ్మినట్టు ఏమైనా సమాచారం ప్రముఖులకు అమ్మిన దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఇంతవరకు అయితే అటువంటిది ఏం దొరకలేదు. వాళ్ళైతే ఇక్కడ ఒకటి అర్బన్ క్లాపింగ్ అనే కంపెనీలో జాబ్ చేస్తారు మేనేజర్, వీళ్ళిద్దరు. అది కూడా తెలుసుకున్నాం. ఓకే, వీళ్ళ మీద ఇంకోటి చెప్పేది ఏంటంటే, డ్రగ్స్ రహిత రాష్ట్రం కావాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఈ నార్కోటిక్ డ్రగ్స్ అనే యువతను తాత్కాలిక ఆనందం కోసం వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి దీని మీద కఠిన చర్యలు, కఠిన చట్టాలు ఉపయోగిస్తామని శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎటువంటి గాంజా గానీ, నార్కోటిక్ డ్రగ్స్ గానీ ఏమైనా దొరికితే మాత్రం ఉక్కుపాదం మోపుతామని తెలియజేస్తున్నాం.